పేషెంట్ నేమో చీకటి నాగేశ్వరరావు, మామయ్య అవుతాడు. టెస్టులన్నీ చేసిన తర్వాత క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. పునర్జన్మ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది. ఇప్పటి వరకు హెల్తీగానే ఉంటున్నాడు, బాగానే ఉంటున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదు, తన పని తను చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు కూడా హెల్తీగానే ఉంటున్నాడు. నా పేరు రావురి సుబ్బారావు, నేను ఒంగోలు నుంచి వచ్చాను. పేషెంట్ నేమో చీకటి నాగేశ్వరరావు, మామయ్య అవుతాడు. పేషెంట్ వయసు వచ్చేసరికి 70 సంవత్సరాలు ఉంటాయి. 2019లో అతనికి పొత్తి కడుపులో నొప్పి రావటం వల్ల హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ యూరాలజిస్ట్ హాస్పిటల్కి రెఫర్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి చెన్నై క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆ టెస్టులు అన్ని చేసిన తర్వాత క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. తర్వాత అప్పటి నుంచి ఏం మెడిసిన్ వాడలేదు. 2019 నుంచి 2024 సంవత్సరంలో ఇక్కడికి పునర్జన్మ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది. అప్పుడు సైజ్ వచ్చేసరికి 6.4 సెంటీమీటర్లు ఉంది. ఒక 6 బాక్సులు మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ స్కాన్ రిపోర్ట్ చేసి మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ కొద్దిగా బాగానే ఉంది. 6.4 నుంచి 5.8 వచ్చింది. ఇప్పటి వరకు హెల్తీగానే ఉంటున్నాడు, బాగానే ఉంటున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదు, తన పని తను చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు కూడా హెల్తీగానే ఉంటున్నాడు.